అమెరికా, ఇజ్రాయెల్ ఇద్దరూ ముందు అణుస్థావరాల మీద, ఇరాన్ అణుస్థావరాల మీద దాడులు చేయడం ఆపండి. లేదా అణు లీకేజీ జరిగితే ప్రపంచానికి పెను ప్రమాదం దాపురిస్తది. అక్కడ దాకా మీరొచ్చేశారు అని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ అసోసియేషన్ ఐఏఈఏ చీఫ్ రఫెల్ గ్రాసీ. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్‌కి ఈ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌లో ఉన్నటువంటి బుషెహర్ న్యూక్లియర్ ప్లాంట్ ఇప్పటికే సంథింగ్ ఏదో క్రైసిస్ ఉంది. నేను ఇంతకుముందే ఒక వీడియో గూడా చేశాను. రష్యా అక్కడ ఉన్నటువంటి తన సైంటిస్టుల్ని, తన సిబ్బందిని తీసుకెళ్ళిపోయింది. ఆ బుషెహర్ ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ గూడా రష్యాకి వెళ్ళిపోయారు అన్నటువంటిది. అది మూసివేత వలన వెళ్లారా? లేపోతే రేడియేషన్ స్టార్ట్ అయిందని వెళ్లారా? తెలీదు అన్నటువంటిది. ఇప్పుడు అక్కడ రేడియేషన్ యాక్సిడెంట్ ప్రమాదం ఉంది అన్నటువంటి హెచ్చరికలు జారీ చేసింది ఐఏఈఏ. ఇజ్రాయెలు, అమెరికా ఇంకొకసారి దాడి చేస్తే ఏమైనా జరగచ్చు అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తోంది.